కథ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులకు 362 కోట్ల పంట బీమా పరిహారం విడుదల చేసిన సీఎం. అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నివాళులర్పించిన కలెక్టర్. నివార్ తుఫాన్ బాధిత రైతులకు ఎకరాకు 25,000 పంట నష్ట పరిహారం చెల్లించాలని సిపిఐ డిమాండ్. జిల్లా వ్యాప్తంగా రోడ్డు దిగ్బంధం. కార్తీక మాసం 5వ సోమవారంతో ముగిసింది. చివరి సోమవారం కార్తీక అమావాస్యం రోజున కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కూటగుళ్ల గ్రామాన వెలిసిన కాశీ విశ్వేశ్వరాలయంలో చివరి సోమవారం సందర్భంగా గ్రామస్తులు లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం మొత్తం లక్ష దీపాల కాంతితో భక్తులు శివనామ స్మరణతో నిండిపోయింది. ప్రధానంగా మహిళలు లక్ష దీపార్చనలో పాల్గొని శివునికి దీప నివేదనలు గావించారు. కార్తీక మాసం 5వ సోమవారంతో ముగిసింది. చివరి సోమవారం కార్తీక అమావాస్యం రోజున కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కూటగుళ్ల గ్రామాన వెలిసిన కాశీ విశ్వేశ్వరాలయంలో చివరి సోమవారం సందర్భంగా గ్రామస్తులు లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం మొత్తం లక్ష దీపాల కాంతితో భక్తులు శివనామ స్మరణతో నిండిపోయింది. ప్రధానంగా మహిళలు లక్ష దీపార్చనలో పాల్గొని శివునికి దీప నివేదనలు గావించారు. पुष्पाक्षतारोपजामि देवरक्षां धारयामि मम आत्मरक्षां धारयामि। जय श्री काशी विश्वेश्वर स्वामी पादार गोविंदा नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। మాకంటే పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మళ్ళా పాప లైట్ ఆఫ్ చేస్తామా? ఎందుకుండదు హార్పిచ్చింది కాదు బాబు ఒత్తులు నానేసి ఎలాగంటే ఒకసారి ఎదిగితే మళ్ళీ భజన కొంచెం పాడేసి వస్తుంది.
డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద అనంతపురం జిల్లాలో 4.5 లక్షల మంది రైతులకు పంటల బీమా పథకం మొత్తాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ఖాతాలకు జమ చేశారు. ఈ పథకం ఈ రోజు తాడేపల్లిగూడెం సీఎం క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ రంగయ్య, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, ఎంఎల్ సిద్ధారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 4,50,000 పైబడి రైతాంగానికి ఈ పథకం కింద 362.26 కోట్ల బీమా పథకం పరిహారం మొత్తం రైతుల ఖాతాలకు నేరుగా జమ అయిందని వెల్లడించారు. ఈ సందర్భంగా నమూనా చెక్కును మంత్రి శంకర్ నారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు మరియు ప్రజాప్రతినిధులు రైతులకు అందజేశారు. రైతు బహుళంలో చిరునవ్వు చూడాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో పరిస్థితి ఏమిటి, ఎందుకు రైతులు ఇన్సూరెన్స్ చేసుకోని పరిస్థితి ఉండేది, ఇన్సూరెన్స్ చేసుకున్న రైతుల సంఖ్య ఎంత, ఈ వివరాలన్నీ ఒక్కసారి మనం తరఫున గమనించినట్లయితే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది రైతుల తరఫున ప్రభుత్వమే కట్టడం వల్ల రైతులకు కొంత మేలు జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు మనం చేయబోయే కార్యక్రమం గొప్ప ఉదాహరణ. గత 18 నెలలుగా రైతన్నలకు అండగా అడుగడుగున ప్రభుత్వం నిలబడతాం. రైతుల పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా ప్రతి అడుగు రైతుకు తోడుగా ఉండే కార్యక్రమమే అడుగులు వేస్తుంది. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు మాత్రమే కాకుండా విత్తనం వేసిన సరే పంట పండని పరిస్థితులు ఉన్నప్పుడు కరువుల వల్ల, వర్షాల వల్ల, వరదల వల్ల పంట నష్టపోయిన రైతుకు కూడా అండగా ఉండేందుకు మన ప్రభుత్వం ఎంత మనసు పెడతా ఉంది అన్నదానికి నిదర్శనం ఈరోజు రైతులకు ఇస్తా ఉన్న ఈ పంట బీమా పరిహారం ఉదాహరణ. కోట్ల రూపాయల బీమా సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇంతకు ముందు ఏ విషయాన్ని చెప్పాం, అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా ఈరోజు అదే డిసెంబర్ 15వ తారీఖున ఈ కార్యక్రమానికి ఈరోజు నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేస్తాం. గతంలో పంటల బీమా అంటే అది ఎవరికి అందుతుందో రైతులకే అర్థమయ్యేది. బీమా ప్రీమియం దెబ్బకు అంట బీమా చేయించుకోవటం వల్ల ప్రయోజనం లేదనే పరిస్థితి కూడా ఉంది. తక్కువ మంది బీమా చేయించుకునేవాళ్ళు, చేయించుకున్నా కూడా లాభం లేదు, వస్తుందో రాదో తెలియదు, రాదో తెలియదు, విస్తారో లేదో తెలియదు, రకరకాల అప్లికేషన్స్, రకరకాల క్వశ్చన్ మార్క్స్, డౌట్స్ తో బీమా చేసుకునే రైతుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. బీమాకు రైతులు ఆసక్తి చూపే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితిని స్వయంగా నా పాదయాత్రలో నా కళ్ళగా నేను చూశాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్పు రావాలి. పంటల బీమా అన్నది కూడా క్రెడిబిలిటీతో కూడిన ఒక అంశంగా కావాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నది ఒక గుదిబండగా కాకూడదు. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వెంటనే ఇన్సూరెన్స్ కూడా నష్టపోతే వస్తుందన్న నమ్మకం కూడా ఖచ్చితంగా రైతులకు రావాలి అనే ఉద్దేశం. బాధ్యత కూడా నేరుగా ప్రభుత్వమే తన భుజస్కంధాలను తెలుసుకొని రైతులకు ఏమాత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పూలను సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని కొనియాడారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పూలను సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని కదిరిలోని వైసీపీ పార్టీ ఘనంగా నిర్వహించింది. టవర్ క్లాక్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బౌద్దీన్, లోకేశ్వరరెడ్డి తదితరులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు ఉద్యమించారని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరణ నిరాహార దీక్ష చేపట్టి అసూలు బాసారని, అతని మరణానంతరం కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, అలా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని అన్నారు. ఆ త్యాగమూర్తి ఆత్మార్పణ ఫలితంగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు జగన్ నేతృత్వంలో అభివృద్ధి పథంలోకి నడుస్తుందన్నారు. ఆ త్యాగమూర్తిని స్మరించుకుంటూ ఆయన కన్న కలను మనం సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒక రాష్ట్రంగా ఉండాలనే సంకల్పంతో దాదాపుగా 53 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు పాసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి సంయుక్త ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం ఆయన అసూలు బాసిన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులైనటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతిని, అదేవిధంగా నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని, అదేవిధంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని కూడా మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన ఈ రాష్ట్రంలో మనమందరం ఒకే భాష, ఒకే ప్రాంతం అన్నటువంటి ప్రాంతాలుగా అప్పుడు ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెంట్ రాష్ట్రం నుంచి మనమందరం విడిపోయి ఈరోజు తెలుగు వాళ్ళంగా ఉన్నామని చెప్పి, అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు కుయుక్తులతో ఈరోజు రాష్ట్రాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుయుక్తులతో ఈ ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలుగా చేయడం జరిగింది. అయినా కూడా మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నవంబర్ 1వ తేదీనే నిజమైన రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అని చెప్పి ఆయనకు స్మరించుకుంటూ, ఆయన తలుచుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా ఆయన అధికారికంగా ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్. శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు వర్ధంతితో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒకసారి అమరజీవి చరిత్ర గురించి చదివినట్లయితే అతనికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండేది. అతని భార్య కాన్పు సమయంలో మరణించింది. తర్వాత కుమారుడు కూడా మరణించడం జరిగింది. తదనంతరం తల్లిగారు కూడా మరణించడం జరిగింది. దీనితో విరక్తి చెందినటువంటి ఈ పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ అప్పుడు అనుసరిస్తున్నటువంటి మార్గాలు దేశం కోసం రెవల్యూషనరీ థింగ్స్కు ఈయన ఆకర్షితుడయ్యి భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో సత్యాగ్రహంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా చాలా చేసినటువంటి ఘనుడు ఈయన. తర్వాత
అప్పటికి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడేవారు, తమిళం మాట్లాడేవారు, తదితర భాషా ప్రయుక్త భాష తన మాతృభాష ఏదైతే ఉందో ఆ మాతృభాష కోసం చాలామంది తప్పిస్తుండే వాళ్ళు కాదు. మాతృభాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి చాలామంది తప్పిస్తుండేటువంటి వారు. వాటిని గమనించి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కోసం అని చెప్పేసి నేను ముందడుగు వేసినటువంటి వ్యక్తి ఈ పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు అన్నటువంటిది, పొట్టి అన్నటువంటిది ఇంటి పేరు, శ్రీరాములు అన్నటువంటిది ఆయన యొక్క సొంతమైన పేరు. ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు మాట్లాడే వాళ్ళకు సపరేట్ రాష్ట్రం ఉండాలని చెప్పేసి నేను ఆయన నిరాహార దీక్ష చేపట్టాడు. ఈ నిరాహార దీక్షలో ఆయన తన యొక్క ప్రాణాలు కోల్పోయాడనమాట. తన ప్రాణాలు కోల్పోయి తనందరికీ అమరజీవి అయ్యారు. అందుకే అతన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పేసి పిలుస్తున్నారు. అమరజీవి అన్నటువంటిది తనంతకు తను కాకుండా ఏ ప్రభుత్వమో ఇచ్చింది కాకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు మనమంతా కలిసి అమరజీవి మన కోసం, మన రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు కాబట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పేసి ఆయన వచ్చారు. కేవలం జయంతి వర్ధంతిలలో కాకోకుండా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఇది మన భావితరాలు కనుక మన పిల్లలకు కూడా వీటిని తెలాలి. జయంతి అంటే ఏమి, వర్ధంతి అంటే ఏమి, ఎంతమంది మహానుభావులు మన రాష్ట్రం కోసం తర్వాత దేశం కోసం త్యాగం చేశారు అన్నటువంటి తెలియపరచాలని చెప్పేసి నన్ను ఇలాంటి జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచ క్రమంగా ప్రతిసారి పాటిస్తూ వస్తుంది. కాబట్టి ఈయన యొక్క ప్రాణం అమరజీవి యొక్క మన కోసం ఆయన ప్రాణాలు అర్పించారు కాబట్టి ఆయన మనందరికీ దేవుడు కాబట్టి ఆయన సదా స్మరించుకోవడం మన బాధ్యత, భవిత అని చెప్పేసి ఇంత మూలకంగా అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
తిరిగి వార్తలకు స్వాగతం. కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలో ఈ రోజు కిమ్స్ మరియు సవేరా ఆసుపత్రుల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత గుండె జబ్బుల పరీక్ష చికిత్సా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ గుండెకు సంబంధించి నా అన్ని జబ్బులకు ఇక్కడ ఉచితంగా పరీక్షించి కిమ్స్ మరియు సవేరా ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు కూడా అందిస్తామన్నారు. బీపీ, షుగర్, గుండెకు చిల్లులు పడి ఉండడం, గుండెకు సంబంధించిన అన్ని వ్యాధులకు ఉచితంగా పరీక్ష నిర్వహించి అవసరమైన మందులు రాసి ఇస్తున్నామని, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు కూడా కిమ్స్ మరియు సవేరా ఆసుపత్రుల్లో చేస్తామని అన్నారు. కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలో ఈ రోజు కిమ్స్ మరియు సవేరా ఆసుపత్రుల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత గుండె జబ్బుల పరీక్ష చికిత్సా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ గుండెకు సంబంధించి నా అన్ని జబ్బులకు ఇక్కడ ఉచితంగా పరీక్షించి కిమ్స్ మరియు సవేరా ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు కూడా అందిస్తామన్నారు. బీపీ, షుగర్, గుండెకు చిల్లులు పడి ఉండడం, గుండెకు సంబంధించిన అన్ని వ్యాధులకు ఉచితంగా పరీక్ష నిర్వహించి అవసరమైన మందులు రాసి ఇస్తున్నామని, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు కూడా కిమ్స్ మరియు సవేరా ఆసుపత్రుల్లో చేస్తామని అన్నారు. సరిగ్గా లేదా రివర్స్ వస్తుంది, లీడ్స్ సరిగ్గా పెట్టలేచ్చండి. నమస్తే, నా పేరు డాక్టర్ రాజేష్, కిమ్స్ సవేరా హాస్పిటల్ అనంతపూర్. ఇవాళ ఇక్కడ నల్లచెరువులో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాము. ఇందులో ప్రత్యేకత వచ్చి గుండె పరీక్షకు, తర్వాత షుగర్, బీపీకి పరీక్షలు చేస్తున్నాము. ఇవే పరీక్షలు బయట చేసుకుంటే మనకు దాదాపు 2000 దాకా ఖర్చు వస్తుంది. అటువంటి పరీక్షలు ఇక్కడ మీకు ఉచితంగా చేస్తున్నాము. ఈ అవకాశము తప్పకుండా ఓకేనా. అంటే ఈ గుండె పరీక్షల్లో ఏవైనా సమస్యలు ఏర్పడితే, అంటే గుండెపోటు లక్షణాలు కనిపించినా, గుండెకి ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నా, చిన్నపిల్లల్లో గుండె రంధ్రం ఉన్నా, హై షుగర్ ఉన్నా, లో బీపీ ఉన్నా, హై బీపీ ఉన్నా, ఇటువంటి సమస్యలన్నీ మనము ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద కిమ్స్ సవేరా హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తాము. ఈ ప్రయోజనాలన్నీ అందరూ నల్లచెరువు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాజేష్ గారు కిమ్స్ సవేరా హాస్పిటల్ నుంచి, కార్యాలయ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫ్రెష్ వాళ్ళు ఫోటో తీసుకుంటాం. ఇటీవల కురిసిన నివర్ తుఫాన్ తాకిడికి నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల వంతున పంట నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టాయి. అందులో భాగంగా కదిరిలో సిపిఐ రోడ్డు బంద్ కార్యక్రమాన్ని వేమారెడ్డి సర్కిల్ వద్ద నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు వేమయ్య యాదవ్, వ్యవసాయ కార్మిక యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలరాజ్, కదిరప్ప తదితరులు మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటించారని, కానీ అనంతపురం జిల్లాను మాత్రం విస్మరించారని వివరించారు. అనంతపురం జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ తుఫాను తాకిడికి పూర్తిగా నాశనమైందని, ఇతర వాణిజ్య పంటలు కూడా నాశనమైపోయాయని, వరి పంట కోత దశలో నీట మునిగిందని, వీటినన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మదింపు వేయక ఎకరాకు 5,000 ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుకు ఎకరానికి 25,000 రూపాయల వంతున పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రోడ్డు రోకో సందర్భంగా కదిరి పోలీసులు సిపిఐ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. 25,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే ఆయన మధ్యలోకి వేసుకున్నా అన్నమాట. ఈరోజు రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని తీవ్రమైన నష్టాన్ని కలిగజేస్తా ఉన్నారు. రైతాంగ వ్యతిరేక చట్టాలు తేవడంలో నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పోటీపడి చట్టాలని, జీవోలు తయారు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి నివార్ తుఫాన్లో రైతాంగం వేలాది ఎకరాలు నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వకుండా, వాళ్ళ కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా కట్టకుండా, నేను రైతు పక్షపాతాన్ని పాలక పక్షము, ప్రతిపక్షము రెండు ఒకరి మీద ఒకరు పోటీ పడతా ఉన్నారు. కానీ చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, అనంతపురం ఈ తుఫాను వల్ల వేలాది ఎకరాల్లో వరి పంట, ఏరుశనగ, టమాటా మొత్తం నష్టపోతే ఎకరాకు 6,000, 5,000 రూపాయలు ఇస్తామంటే ఎవరి కోసం ఇస్తామని మీ జగన్మోహన్ అడుగుతా ఉన్నా. ఎకరా ఏరుశనగ ఇయ్యాలంటే దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఒక వరి పంట పండించాలంటే 30,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఒక టమాటా ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇంత పంట నష్టమైనటువంటి ఎకరాకి 1,00,000 రూపాయలు, 50,000, 30,000, 40,000 నష్టపోతే 5,000, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటన చేశాడు. కనీసం అనంతపురం జిల్లా, కరువు జిల్లా ప్రకృతి విపత్తు వల్ల ఈరోజు ఏరుశనగ పంట పూర్తిగా నష్టపోయింది. టమాటా నష్టపోయారు, వరి నష్టపోయారు. కానీ చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా మాత్రమే, నెల్లూరు జిల్లా మాత్రం హెలికాప్టర్లో టూర్ చేశాడు. మరి ఏ పాపం చేశారని అనంతపురం జిల్లాలో 12 సీట్లు ఇచ్చినటువంటి, 2 పార్లమెంటు సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటించాల. కానీ అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలా. కాబట్టి సిపిఐ పార్టీ తరఫున ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కోడల్లో రాష్ట్రంగా చేస్తున్నాం. ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, రైతు భరోసాని సక్రమంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, నష్టపోయిన రైతాంగానికి ఎరువులు, విత్తనాలు, మందులు ఫ్రీగా ఇవ్వాలని, వ్యవసాయాన్ని నూతన పద్ధతిలో డెవలప్మెంట్ చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందించాలని సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈయన పక్షంలో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రైతులుగా, రైతు పక్షపాతిగా, రైతుకి అన్యాయం జరిగేంత వరకు, జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామంటే హెచ్చరిక చేస్తా ఉంటాం. అలాగే ఈరోజు మీటర్లు ఎక్కువ ఉన్న అనంతపురం జిల్లాలో చెరువులు, వంకలు లేవు. ఈరోజు అందిన నీళ్ళు వస్తే తప్ప ఎత్తిగే పరిస్థితి ఉంది. అందిన పూర్తి కాలువ పూర్తి చేయడం లేదా ఇంకో పద్ధతిలో కాలువలు పూర్తి చేయడం లేదా. కానీ మీటర్లు పెడతామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయినా ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దారతత్వం చేసే పద్ధతిలో మీటర్లు బిగిస్తే ఉచిత కరెంటుకి మంగళం పాడే పరిస్థితి వస్తూ ఉంది. 2004 ఉచిత కరెంటు కోసం బషీర్బాగ్ పోరాటం చేశాం. ముగ్గురు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులయ్యారు పోలీసు కాల్పుల్లో. ఆనాడు 2004లో ప్రభుత్వం కుప్పకొలింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రైతాంగంతో పెట్టుకున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఇంతవరకు మనుగడ లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా గుణపాఠంగా చెప్తున్నాం. రైతుల పక్షాన ఉంటావా, నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తావా, లేదా అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటావా? వెంటనే వాళ్ళకి ప్రీమియం కట్టి నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎకరాకి 5,000 రూపాయలు ఇవ్వాలా, టమాటో రోజులకి 50,000 రూపాయలు ఇవ్వాలా. ఈ విధంగా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా రైతులు నష్టపోయారు. ఈ జరిగినటువంటి నష్టాన్ని ఏరియల్ సర్వే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశారు. అది కూడా కొంత భాగంలో మాత్రమే చేశారు. అనంతపురం లాంటి జిల్లా, వెనుకబడిన జిల్లా, రెయిన్ఫాల్ తక్కువ ఉన్నటువంటి జిల్లా, ఈ జిల్లా గురించి పూర్తిగా విస్మరించారు. అందుకే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నలుమూలలో కూడా రోడ్ల దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరాకి 25,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 40 టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ కాలువలు తవ్వుతా ఉన్నారు. దీన్ని ప్రారంభించింది అప్పట్లో 1982-83లో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 2014లో 2004లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 40 టీఎంసీలు శ్రీశైలంలో బ్యాక్ వాటర్ మాత్రమే అలికేషన్లో ఉంది, కేటాయింపులో. నిన్నగాక మొన్న మన గోరంట్ల మాధవ్ అనంతపురం హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాప్తాడులో మాట్లాడుతూ ఉన్నాడు, 1,00,000 ఎకరాలకు రాప్తాడులో ఇస్తామని చెప్పి నీళ్లు. మరి మిగిలిన పెనుగొండ ప్రాంతాన్ని ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం.
పుట్టపర్తి ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. కదిరి ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. చిత్తూరు జిల్లా లేకపోవాల్సినటువంటి హెచ్ఎన్ఎస్ నీళ్ల గురించి, ఆ ప్రాంత రైతుల గురించి ఏం మాట్లాడతామని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎక్కడికి వెళితే అక్కడ మీడియా స్టంట్ ప్రోగ్రామ్స్ తప్ప నిజంగా మీరు ప్రాక్టికల్ గా ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారా? లేదా హెచ్ఎన్ఎస్ కాలువకు సంబంధించి వెడల్పుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వెడల్పు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకొచ్చిన నీళ్ళు తప్ప ఇంతవరకు మీరు అదనంగా ఒక చుక్క నీళ్ళైనా ఈ అనంతపురం లాంటి జిల్లాకు తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా మాధవ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నోరు మెదపడంలా. అక్కడ రాప్తాడులో మాట్లాడితే పుట్టపర్తి, కదిరి తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, వాళ్ళు మాట్లాడడంలా. అంటే వాళ్ళకి ఈ ప్రాంత రైతుల పట్ల, ఈ ప్రాంత భూముల పట్ల, ఈ ప్రాంత ప్రజానికం పట్ల వాళ్ళకు పట్టినట్లు కనపడ్డా. మాధవ్ గారు మీకు చెప్పేది ఒకటే, ఆ ప్రాంతానికి ఎన్ని నీళ్ళు అలికేట్ అయ్యాయి? 2 TMCs. కానీ నువ్వు చెప్పినటువంటి ప్రామిసెస్ ఎంత ఉంది? 8 TMCలు. ఈ హిందూపురం పార్లమెంటులో 2,60,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ అధికారుల పైన ఉంది. దీనిపైన పూర్తిగా విస్మరిస్తా ఉన్నారు. దీనిపైన భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి చుక్క నీళ్లను కూడా ఈ ప్రాంత రైతులుగా, ఈ ప్రాంత పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మేము వదులుకునేది లేదు. మేము గతంలో ఈ కాలువ గట్ల పైన నిద్రించి ఈ పనులను అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చాం. కాలువ గట్ల పైన ప్రయాణాలు చేశాం. ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ల విషయంలో ఏ ఒక్క నాయకుడు నీళ్ల యుద్ధాలకు, నీటి యుద్ధాలకు మీరు తెరలేపితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కదిరి పట్టణంలోని ఒక బీడీ ఫ్యాక్టరీ యజమాని హమాలీ కార్మికులకు కూలీ చెల్లింపు విషయంలో ఆగ్రహించి బూత్ పదప్రయోగాలతో దూషించినందుకు అవమానించారని లారీ హమాలీ కార్మిక సంఘ కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు సలీం మాట్లాడుతూ హమాలీ రేట్లు పెంచుతూ యూనియన్ చేసుకున్న తీర్మానాన్ని ఫ్యాక్టరీ యజమానికి సమర్పించి సమ్మతి తీసుకున్నామని, కూలీ ధర పెంపును ఆమోదించిన యజమాని పొగాకు మూటకు 1కి 12 రూపాయల వంతున అన్లోడింగ్ కూలీ చెల్లింపు సమయంలో కార్మికుల్ని దుర్భాషలాడి దూషించి అవమానించారని, అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుకు ఆమోదమేనని, దీనిపై విచారించి తగిన నిర్ణయం తీసుకుంటామని కదిరి సీఐ రామకృష్ణ వివరించారు. కదిరి పట్టణంలోని ఒక బీడీ ఫ్యాక్టరీ యజమాని హమాలీ కార్మికులకు కూలీ చెల్లింపు విషయంలో ఆగ్రహించి బూత్ పదప్రయోగాలతో దూషించినందుకు అవమానించారని లారీ హమాలీ కార్మిక సంఘ కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు సలీం మాట్లాడుతూ హమాలీ రేట్లు పెంచుతూ యూనియన్ చేసుకున్న తీర్మానాన్ని ఫ్యాక్టరీ యజమానికి సమర్పించి సమ్మతి తీసుకున్నామని, కూలీ ధర పెంపును ఆమోదించిన యజమాని పొగాకు మూటకు 1కి 12 రూపాయల వంతున అన్లోడింగ్ కూలీ చెల్లింపు సమయంలో కార్మికుల్ని దుర్భాషలాడి దూషించి అవమానించారని, అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుకు ఆమోదమేనని, దీనిపై విచారించి తగిన నిర్ణయం తీసుకుంటామని కదిరి సీఐ రామకృష్ణ వివరించారు. మా ఫాదర్ పేరు కేఎస్ రెహమాన్, నా పేరు కేఎస్ సలీమా. మాది హమాలీ F220 అని. మాకు కనీసం ఒక 120 మంది మా హమాలీలు ఉన్నారు. మా హమాలీలో 12వ తేదీ పొద్దున్న తమాకు మూట దింపకపోయింటే 12 రూపాయలు ఏందో కూలీ అడిగినారు. మేము అతనికి వచ్చి మేము పేపర్ ఇచ్చినాము. ఆల్రెడీ పేపర్ ఇచ్చి మా రేట్లు ఏమేమి ఉన్నాయో రేట్లంతా మేము వచ్చి మార్కెట్లో మొత్తం ఇచ్చినాము. అతను ఏం చేశాడంటే 12 రూపాయలు ఒప్పుకొని మేము దింపున్నాము. దింపేసి వచ్చి కూలీ అడిగితే కూలీ ఇచ్చేసినాడు. ఆ రోజు సాయంత్రం నాకు పిలిపించి ఏం చేశానంటే ఇంట్లో పిలిపించి, ఏరా మీ హమాలీలు 12 రూపాయలు తీసుకుంటున్నారు, అది ఏమన్నా న్యాయం దుర్భాషలాడా? నేనేం చేసి నువ్వు ఎందుకు సంతకం పెట్టినావు? నువ్వు నీకు ఆల్రెడీ మేము 12 రూపాయలతో దింపుతామని నీకు వచ్చి నేను పేపర్ ఇచ్చినాము. నువ్వు పేపర్ తీసుకొని చూసుకొని చదివి
సర్లేపో అని చెప్పేసి ఈరోజు వచ్చి మా అమ్మ యూనియన్ లేకుండా చిన్న మీద చేసేస్తాను, నిజామలి వెళ్ళిపోయా, వీరప్ప వెళ్ళిపోయా అని చెప్పి నువ్వు ఈరోజు ఎందుకు నీ దగ్గర డబ్బు ఉంది అని చెప్పి ఏందో నువ్వు గొప్పగా చెప్పుకుంటే అది మంచి పద్ధతి కాదు. మా హమాలీలు చాలా కోపంలో ఉన్నారు. అయినా కూడా నేను మా హమాలీలు నచ్చి చెప్పి అదే పనిగా నేను ఏం చెప్పినానంటే అది ఏందో ఒక మాట చెప్పింటాడు, లేదు మేము కంప్లైంట్ ఇస్తాము అని చెప్పి ఓరల్గా ఇచ్చినారు వాళ్ళంతా. నేను మా ద్వారా నేను వచ్చి సిఐ గారు కూడా చెప్పినాను. దాని తర్వాత వచ్చి సిఐ గారు ఎస్ఐ గారు ఏం చెప్తారో చూసి దాని గురించి మేము మళ్ళీ మా ప్రెసిడెంట్ కేఎస్ రహిమాన్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మేము వచ్చేసి పనిచేస్తూ ఉన్నాము. 120 మంది ప్రతి ఒక్కరు వచ్చేసి పనిచేస్తూ ఉంటే ప్రతి ఒక్క ఓనర్లు కానీ ఎవరికైనా కానీ వాళ్ళ కాలుతో చూపిస్తే మేము చేతితో చేస్తాం. చేతితో చేసినా కూడా ఇంత మా పాంప్లెట్కి వచ్చేసి ఎంత ఉంటే అంతవరకు తీసుకుంటాం. ఎక్కువ తీసుకునేది మేము తీసుకుంటాం. కానీ దుర్భాషలు మాట్లాడడం మాత్రం అది పద్ధతి కాదు. పెద్దవారు వాళ్ళు ఏం భాష అంటే వాళ్ళకు వచ్చేసింది ఒక బీడీ ఇది ఉంది వాళ్ళకి. అటువంటిప్పుడు వచ్చేసింది దుర్భాష లేకూడదు. చిన్నవాళ్ళైనా వాళ్ళకి గౌరవించి మాట్లాడేది ఫస్ట్ నేర్చుకోవాలి. కానీ ఈ రోజు మా హమాలీలకు వచ్చేసింది మీ ఇంత చేసినా కూడా వాళ్ళు వచ్చేసింది ఎక్కడికంటే మాట్లాడుతుంటే పద్ధతి కాదని చెప్పి మా ప్రెసిడెంట్కి వచ్చేసింది వినిపించుకున్నాక అతను మా సార్ వచ్చేసింది చెప్పి ఇట్లా వాళ్ళకి ఏదైనా ఫస్ట్ కంప్లీట్ ఇవ్వండి అని చెప్పాలకి మేము ఇక్కడ వచ్చి కంప్లీట్ చేస్తాం. మాకు ఏదైనా కానీ ఇక్కడ స్టేషన్ ద్వారా ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇక్కడ వచ్చి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. పట్టణానికి సంబంధించినటువంటి ఈ హమాలీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పి మరి ఇతను సలీం రావడం జరిగింది. అలాగే సలీంతో పాటు ఎక్స్ కౌన్సిలర్ షబ్బీర్ ఈ హమాలీ అసోసియేషన్ నుంచి రావడం జరిగింది. వాళ్ళిద్దరు వచ్చి ఈ భాష అని చెప్పి ఈ బీడీ ఫ్యాక్టరీ యజమాని కేఎం భాష అలియాస్ కిలాడి భాష ఇట్లా ఈ రకంగా వాళ్ళ బీడీ ఆకు దించే అన్లోడ్ చేసే విషయంలో ఆ యొక్క రేటు గురించి అతను వీళ్ళని హమాలీ సభ్యులను కొంచెం అన్పార్లమెంటరీ తోటి వాళ్ళని తిట్టడం జరిగిందని చెప్పి వాళ్ళ ఇంటి ఆడవాళ్ళని కోట్ చేస్తూ కూడా తిట్టడం జరిగిందని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఎవరైతే ఇతను భాష ఏ సందర్భంలో అలా తిట్టాల్సి వచ్చింది, ఎందుకు తిట్టాల్సి వచ్చింది అనే దాని గురించి అతను పిలిపించి మేము విచారించడం జరుగుతుంది. దాని మేరకు విచారణ తర్వాత తదనంతరం చర్యలు తీసుకుంటాము మాది పై అధికారులకు చెప్పి. అయితే వాళ్ళకు ఉండేటువంటి లావాదేవీల్లో ఇతను హమాలీ సంఘాన్ని నాశనం చేసేస్తానని, తుంటలు కోసేస్తానని చెప్పి ఎంతోమంది నిజాం వలి ఎంతోమంది మినిస్టర్లు కూడా అతని కింద వెళ్ళిపోయినారని చెప్పి అతను ఏదో దుర్భాషలాడడం చేసినాడని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన ఈ హమాలీ సభ్యులంతా కూడా సంఘం సభ్యులంతా కూడా వచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడం జరిగింది. దానిపైన రేపు అతను విచారించిన తదనంతరం తగు చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులకు 362 కోట్ల పంట బీమా పరిహారం విడుదల చేసిన సీఎం. అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నివాళులర్పించిన కలెక్టర్. నివార్ తుఫాన్ బాధిత రైతులకు ఎకరాకు 25,000 పంట నష్ట పరిహారం చెల్లించాలని సిపిఐ డిమాండ్. జిల్లా వ్యాప్తంగా రోడ్డు దిగ్బంధం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి కదిరి న్యూస్.